కాంగ్రెస్ పాలన చాలా బ్రహ్మాండంగా ఉంది. రైతు రుణమాఫీ చేయలేదు, పోయి పెద్ద మనిషికి ఓట్ల బోనస్ వేయలే, 20 రూపాయలు వాళ్ళ బోనస్ ఓట్ల పైసలు ఈయన కేలే, మార్కెట్లో అమ్ముకుంటూ ఓట్ల బోనస్ వేయలే, అది మోసం చేసిండు. తర్వాత రుణమాఫీ చేయలేదు, రైతు బంధు టంగు అన్నాడు, టంగు లేదు, టింగు లేదు, అవి మోసం చేసిండు. ఇక ఏమంటాడు, చట్టం తన పనులు చేసుకోకపోతే అంటాడు రేవంత్ రెడ్డి. చట్టం తన పని చేస్తే, చట్టమే కనుక పనిచేస్తే, డీజీపీ కనుక న్యాయమే ఉంటే, డీజీపీ కరెక్ట్గా ఉంటే, చట్టాన్ని కాపాడే బాధ్యత అయితే, కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి 80 సంవత్సరాల వయోవృద్ధుడు సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటూ సూసైడ్ నోట్ రాసిండు, నా సాగు పలానా కారణమని. ఎందుకు కేసు బుక్ చేయలేదు? అర్జునుడిగా బుక్ చేసినాం, వాళ్ళ మీద బుక్ చేయాలగా, చట్టం ఉన్నప్పుడు అది బుక్ చేయలేదు. ఒకటి పచ్చి మోసం, దగ, దుర్మార్గమైన మాటలు, వేస్ట్ ముచ్చట్లు. వీళ్ళంతా ఏం చెప్పారు కదా, కాళేశ్వరం వేస్ట్, కాళేశ్వరం పనికిరాని చెప్పారు. మీ మొగోళ్ళం తుమ్మిడికాడ కడతాం, చచ్చిపోస్తాం, బెల్లం పిల్ల పోస్తాం, గ్రావిటీ నీళ్ళు వస్తాయి, చక్కగా నీళ్ళు వస్తాయి, అంత ఖర్చు వేస్తున్నారు వీళ్ళంతా. ఇప్పటికి కూడా ఈ మొగోళ్ళకు మొగతనం ఉంటే, మొగోడు అయితే తుమ్మిడికాడ డ్యామ్ కట్టాలి, నీళ్ళు తేవాలి. తెచ్చరా చెప్పాను, నేను తీరని సవాల్ చేస్తాం. వీళ్ళ వల్ల కాదు, కట్టరు, వీళ్ళ వల్ల కాదు. తుమ్మిడికాడ డ్యామ్ కట్టడం, నీళ్ళు అన్ని ఒట్టి ముచ్చట్లు. వాస్తవం చెప్పాలంటే గోదావరిలో 900 టీఎంసీల వాటర్ వాడుకోవడానికి కేసీఆర్ 3 టీఎంసీల ఎత్తిపోసి ప్లాన్ చేసిండు, కరెక్ట్ ప్లాన్ చేసిండు, కరెక్ట్ కట్టిండు, అన్నీ ఒట్టి ముచ్చట్లు. ఇప్పటికి కూడా రాజకీయం నడుస్తుంది. అది ఎన్డీఎస్ రిపోర్ట్ ఉంది, దొంగ రిపోర్టు. కూలి పోగానే వచ్చిండు, మంచిగా మాట్లాడిండు. 2 ఏళ్ళు అయింది ఇప్పటికి. రిపోర్ట్ ఎందుకేను చెప్పాలగా, ఎన్డీఎస్ రిపోర్ట్ చెప్పాలగా, ఎందువల్ల గురించి చెప్పాలగా. రిపోర్ట్ ఎందుకు ఇస్తున్నాడు ఎన్డీఎస్ రిపోర్ట్ ఇవ్వలే, అది కోసం రిపోర్ట్ ఇవ్వలే. మన వి ప్రకాష్ స్పష్టంగా చెప్పిండు, దుర్మార్గం చెప్పిన మాట చెప్పిండు వి ప్రకాష్, జలవిద్యుత్ సంస్థ నాయకుడు. ఇదంతా నీళ్లు రావు, వీళ్ళన్నీ పచ్చి మోసం, దగ. ఇక మన కోమటి దగ్గర ఉండగా ఆయన వల్ల 2 పళ్ళు ఎత్తి, కోమటి దగ్గర 2 పళ్ళు ఎత్తి, ఏం పనులు కావు ఆయన వల్ల. ఏ పనులు కోమటి పని ఇట్లా అంటాడు, అద్దాలు తీస్తాడు, ఇట్లా అంటే అది ఈ పని తప్ప ఏం పని కాదు అని వల్ల, కోమటి వెంకట వల్ల. అయితే చెప్పాను, ట్రాక్టర్ ముక్కలు వేస్తా, పూర్తిగా కట్టుకుండు. మరి ఎల్లు పోయింది, ఎందుకు పూర్తి కాలే? ఈ స్వర్గం ఎందుకు పూర్తి కాలే? కేసీఆర్ శివనగూడెం కట్టిండు, కడెం కట్టిండు, ఏదులా కట్టిండు, ఏదులోడు కట్టిండు. ఏదులో ఎందుకు చేస్తాను తీసుకురా, హైడ్రా అన్నావు, మొత్తం కూలగొట్టావు, అన్నీ అయిపోయినాయి, మొత్తం డబ్బులు లేకుండా అయినాయి. వీళ్ళు ఏమంటారు, కేసీఆర్ అప్పు చేసినాను. కేసీఆర్ వచ్చినాడు 30,000 కోట్ల ఆదాయం, ఈ రాష్ట్ర బడ్జెట్ 30,000 కోట్లు 2014 దిగిపోయినప్పుడు 2,40,000 కోట్ల ఆదాయం తెలంగాణది. మరి ఎడిపోయింది ఆదాయం చెప్పావు, మరి అప్పు చెప్తున్నావు. కానీ అప్పు అన్నీ పచ్చి మోసం, దగా, దోసుకోవడం తప్ప ఏమి లేదు. వీళ్ళు పైసా పని కాదు, నీళ్లు రావు, నిధులు రావు, ఏ పని కాదు, పైసా పని కాదు. 4 ఏళ్ళు ప్రజలు గోసపడాల్సిందే. మళ్ళీ కేసీఆర్ వస్తేనే అన్ని పనులు అయితే అన్నీ అయితే అది వాస్తవం. చెప్తాడు ఆ ఢిల్లీ మన బొంబాయి పోయిండు, మొత్తం పార్టీ. ఇప్పుడు మధ్యప్రదేశ్ పోయి టంగు అట, ఎవరి పడ్డాయి. ఇప్పుడు ఇట్లా ఇంతమంది ఉన్నారు కదా, ఒక్కరికైనా పడ్డాయా? ఒక్కరికి పడలే. చెప్తారు అంటే ఇవి ఒక్కటేనండి. ఈయన 6 గ్యారెంటీలు పెట్టేప్పుడు ప్రజలను అడిగి చేసిండు వాడు. మరి ఇప్పుడు అమలుకు మళ్ళీ ప్రజలను అడిగి ఎందుకు? వాడు ఇష్టం వచ్చేట 6 గ్యారెంటీలు అని పెట్టుకున్నాడు, వాడి ఇష్టం. చేస్తారా చేయడం వాడి. మరి ప్రజలను అడిగేందుకు? ఒక కమిటీ వేస్తా, నేను దాన్ని అమలు చేస్తా, దానికి కమిటీ ఎందుకు? మళ్ళీ దానికి అలా 6 గ్యారెంటీలు ఇప్పుడు కమిటీ అడిగిండా? చేస్తాడా? అలాగే మరి ఇప్పుడు ఎందుకు అడుగుతారు కమిటీ అని? వీడుంటే ఇంక 20 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు కూడా కాంగ్రెస్ రాదు. మళ్ళీ గ్యారెంటీ ముచ్చండి, వీడే ఉండాలి 5 ఏళ్ళు. ఇంకోటి ముఖ్యమంత్రి వీడుంటేనే ఇంకా 30 ఏళ్ళకి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రాకుండా అయిపోయింది. ఏమను ఓరొద్దు అన్ని మన చేతులకు దస్తరా ఉంది మన దగ్గర. ఎవరు రాళ్ళు, ఎవరు చెరువులు, గుట్టలు ఏదని ఉన్నది. అదే చూసి ఏమను అడుగుడేందుకు, మమ్మల్ని అడుగుడేందుకు అంటే వేయలేవు. వాళ్ళు 6 గ్యారెంటీలు ఒకటి కూడా లేదు, ఒక బస్సు తప్ప. ఇప్పుడు బస్సు కూలి వాళ్ళు బస్సు పనిచేసి కూలి వ్యవసాయం చేసుకోకుండా పోయి బస్సు ఎక్కుతారా?
ఇదోడు పెడతాడు పెడితే 4 లక్షలు వచ్చే బ్యాంక్ వాళ్ళు కూడా పుణ్యానికి పోతూనే ఉంటారు. ఎందుకు వాళ్ళకి లేదు, అవసరం లేదా? ఎట్లుంది సంవత్సరం పాలనక? అంత చెప్పేది ఏదంటే చెప్తే ఇంకా వీడుంటే ఇంకా 5 ఏళ్ళు ఉంటే 20 ఏళ్ళు కూడా కాంగ్రెస్ రాదు. ఎందుకంత మీరు ఊళ్ళో పోయి అడుగురి, మీరు ఊళ్ళో పోయి ప్రజలు అడిగితే చెప్తారు. ప్రజలకు అడిగితే చెప్తారు, మరి చెప్తారు.